హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యా జ్యువెలర్స్. వెల్కమ్ బ్యాక్ టు అండర్ వీడియో. మంచి రన్నింగ్ కలెక్షన్స్తో మళ్ళీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ఎస్టర్డే వీడియోలో మీకు గివ్ అవే గురించి చెప్పాను కదా, సో అందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ ఎండ్ వరకు చూసేయండి. అలానే ఈ కలెక్షన్ చూస్తూ నా వాయిస్ అన్నది వినేయండి. ఫస్ట్లీ, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా కలెక్షన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నిన్నటి వీడియోలో మనం కొన్ని విషయాల గురించి డిస్కస్ చేసాం కదండి. సో అవి కనుక ఎవరైనా మిస్ అయినట్టయితే కనుక ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా వినేయండి. ఫస్ట్లీ అయితే మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసింది బ్యాంగిల్ సైజెస్ గురించి అండి. బ్యాంగిల్ సైజెస్ అన్నవి కరెక్ట్గా మనం బుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే వన్ సైజ్ బిగ్ సైజే ఆర్డర్ చేసుకోవాలి. అంటే 2 అయితే 2 4, 2 4 అయితే 2 6 అలా వన్ సైజ్ బిగ్గా ఆర్డర్ చేసుకోవాలండి. ఎందుకంటే బ్యాంగిల్ సైజెస్ అన్నవి కరెక్ట్గా బుక్ చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ ఐటమ్స్ గురించి అండి. మేకింగ్ ఐటమ్స్కి కంపల్సరీ 2 weeks డెలివరీ టైం అయితే ఉంటుంది. సో మేకింగ్ ఐటమ్స్ ఇన్ కేస్ ఏవైనా మీకు అవి కావాలి అనుకుంటే మాత్రం మేము కంపల్సరీ వెయిట్ చేస్తాము అనుకుంటే బుక్ చేయండి. ఎందుకంటే కంపల్సరీ 2 weeks టైం అయితే పడుతుందండి. అర్జెంటుగా కావాలి అంటే మాత్రం అస్సలు కుదరదండి. కాబట్టి కంప్లీట్గా 2 weeks అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రెడీ టు డిస్పాచ్ ఐటమ్స్ కూడా అర్జెంట్ ఆర్డర్స్ అయితే కనుక పాసిబుల్ అవ్వదండి. మేము చెప్పాను కదా, ఫాస్ట్గా డిస్పాచ్ అయినా కూడా మీకు డెలివరీ లేట్ అవుతుంది. ఒకసారి ట్రాన్స్పోర్టేషన్లో లేట్ అవ్వచ్చు, లేదంటే కొరియర్ సర్వీసెస్ వాళ్ళ లేట్ అవ్వచ్చు. కొరియర్ ఆఫీసెస్లో టెక్నికల్ ఇష్యూస్ వాటి వల్ల పార్సిల్స్ అనేవి మూవ్ అవ్వకుండా లేట్ అవుతుంటాయి. కాబట్టి అర్జెంట్ ఆర్డర్స్ అయితే యాక్సెప్ట్ చేయడం అయితే ఉండదండి. ఇన్ కేస్ మీకు అలా ఏమైనా అర్జెంట్ ఆర్డర్స్ ఉంటే కనుక ఒకసారి మాకు మెసేజ్ చేయండి. అది పాసిబుల్ అవుతుంది అంటేనే ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాము, ఓకేనా? లేదంటే కనుక మీరు తర్వాత బుక్ చేసుకొని తర్వాత మీరు 2-3 days తర్వాత మాకు అర్జెంట్ కావాలి వస్తుందనుకో మేము బుక్ చేసాము అంటే మాత్రం కుదరదండి. మీరు ముందే పే చేసే కంటే ముందే ఇది రీచ్ అవుతుందా లేదా మేడం అని చెప్పి మీరు డౌట్ క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్ అన్నది కన్ఫర్మ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి. ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో అన్నది కంపల్సరీ ఉండాలి. మీరు ఎన్ని ఐటమ్స్ బుక్ చేసుకున్నా ప్రతి పార్సల్కి అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి. అన్బాక్సింగ్ వీడియో లేకుండా ఏ ఇష్యూ కూడా క్లియర్ అవ్వదు. మాకు ఏవైనా ఐటమ్స్ మిస్ అయ్యి వచ్చాయని చెప్పినా, లేదంటే డ్యామేజ్ వచ్చినాయని చెప్పినా కూడా ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో లేకుండా అయితే మీకు ఇష్యూ అన్నది సాల్వ్ అవ్వదండి. సో కంపల్సరీ ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉండాలి. సో ఇది కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క ఐటమ్కి రీసేలర్ అయినా, కస్టమర్ అయినా, రెగ్యులర్ అయినా, ఎవరైనా సరే అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి. ఇంకొకటండి, నిన్నటి వీడియోలో చెప్పని ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు ఏమైనా కూడా జ్యువెలరీ గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా, అంటే ఏ ఫినిష్తో వస్తుంది అని చెప్పి ఏ డౌట్స్ ఉన్నా, ఎందుకంటే అందరికీ తెలియాలి అని చెప్పి రూల్ లేదు కదండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తెలిస్తే ఓకే, కానీ తెలియకపోతే మాత్రం ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇది ఏ ఫినిష్ మేడం, గోల్డ్ ఫినిషా, మ్యాట్ ఫినిషా, ఇట్లా ఫినిషింగ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయండి. సో ఏ ఫినిషింగ్ అన్నది మీరు కరెక్ట్గా తెలుసుకొని బుక్ చేయండి. ఎందుకంటే వన్స్ మీకు ఆర్డర్ అన్నది రిసీవ్ అయినాక, లేదు నేను ఈ ఫినిషింగ్ అనుకున్నాను, గోల్డ్ ఫినిష్ అనుకున్నా, మ్యాట్ ఫినిష్ వచ్చింది, మెహందీ ఫినిష్ వచ్చింది, ఇలా ఇష్యూస్ అయితే రైజ్ చేయకండి. ఎందుకంటే అలా ఇష్యూస్ రైజ్ చేసినా మళ్ళీ రిటర్న్ అయితే ఆప్షన్ ఉండదు. కాబట్టి ముందే మీరు ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఫినిషింగ్స్ కానీ ఏవైనా మీకు ఏ డౌట్స్ ఉన్న ఇయర్ రింగ్స్కి అయితే పుష్ బ్యాకా, లేదంటే ఇంకా స్క్రూ బ్యాకా, ఇలాంటివి మీరు కంపల్సరీ తెలుసుకునే బుక్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఆప్షన్ ఉండదు. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, ముందే మీరు కన్ఫర్మ్ చేసుకొని ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకొని అప్పుడు ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఇంకా ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దామండి. గివ్ అవే. ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే, ఫస్ట్ అయితేనాక అది విన్నర్ ఎవరైనా వచ్చండి, మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అండ్ వీడియోస్కి అయితే లైక్ చేసి ఉండాలి. సో వీడియోకి లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేయాలండి. సో ఏదైనా మీకు నచ్చిన కామెంట్ అన్నది, మీకు అనిపించిన ఏ కామెంట్ అయినా కామెంట్ చేసి లైక్ నెంబర్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయండి. అండ్ వీడియో కంపల్సరీ లైక్ చేసి ఉండాలి, సబ్స్క్రైబర్ అయి ఉండాలండి కంపల్సరీ. సో ఇంతవరకు మీరు లైక్ చేయకపోయినా, కామెంట్ చేయకపోయినా కూడా ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయండి. ప్రతి వీడియోకి లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. కంపల్సరీ గివ్ అవే అయితే మీకు ఇవ్వబడుతుంది. గివ్ అవే ఏముంటుంది అని చెప్పి మీరు ఎక్సైట్ అవుతుండొచ్చు. ఆ గివ్ అవేలో ఏముంటుంది అన్నది నేను అప్కమింగ్ వీడియోస్లో అన్నది రివీల్ చేస్తాను. సో ఎవరికి కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ అయితే. అప్కమింగ్ వీడియోస్లో ఆ గివ్ అవే ఏముంటుంది అని చెప్పి నేను రివీల్ చేస్తాను. కంపల్సరీ మీరు సాటిస్ఫై అయ్యేలాగానే పెడతానండి, ఓకేనా?
ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇంకా నేను మంచి మంచి కలెక్షన్ బెస్ట్ ప్రైజెస్కి, లో ప్రైజెస్కే నేను మీకు అందిస్తానండి. కాబట్టి మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ వీడియోస్ అనేవి చూస్తూ వీడియోస్కి లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం అయితే మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.